సర్పంచ్ని, ఉప సర్పంచ్ని మరియు వార్డు సభ్యులను ఘనంగా సత్కరించి సన్మానించడానికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులైన చాకలి ఐలమ్మ వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహనీయులు, యూత్ నాయకులు మరియు పెద్దలు, ఇక్కడున్న తల్లులు, అక్కలు, అన్నలు అందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని, మీ గ్రామ పెద్దగా మమ్మల్ని సన్మానించడం మేమందరం కూడా అభినందనించే విషయము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య భూమిక పోషిస్తూ సభాధ్యక్షత వహిస్తున్న రవి గారికి మరియు యూత్ అధ్యక్షులు మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మాకిచ్చిన అధికారం అనేది మేము అధికారంగా భావించడం లేదు, మేము మీ సేవకులుగా భావిస్తున్నాం. మొట్టమొదట నేనే ఫస్ట్ సేవకుని, మొదటి సేవకునిగా భావిస్తున్నాను. నేను ఊర్లో తిరిగినప్పుడు ప్రతి సమస్యను నా వెన్నంటే చూశాను. నాతో ఉన్న వాళ్ళు, నా భుజం తట్టి నడిపించిన వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు. పెద్దలు, యూత్ నాయకులు ఉన్నారు. యూత్ సభ్యులైతే నన్ను ఎల్లవేళలా నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. నేను ఒక సేవ చేయాలి అన్న దృఢ సంకల్పంతోనే ముందుకొచ్చాను. నేను మామిడి అశోక్, నా పేరు మామిడి అశోక్, మా నాన్న పేరు మామిడి చేరాలు, మా నాన్న అమాలి, మా పెద్దనాన్న నల్లాల జంపయ్య అంటారు. అందరు దాదాపు ఆయనకు అందరు తెలుసు, ఆయన పేరు చెప్తే చాలామంది తెలుసు. నేను అలాంటి కుటుంబంలో నుండి వచ్చిన, పేద కుటుంబంలో నుండి వచ్చిన వాడిని. ఈనాటి తరం మరొక తరానికి ఆదర్శంగా నిలబడే విధంగా నన్ను ఈరోజు ప్రోత్సహించి నిలబెట్టింది మన కొప్పుల గ్రామం. ఆ కొప్పుల గ్రామానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అంటే ఒక సామాన్యుడు కూడా రాజకీయాలు చేయొచ్చు అనే మాటను దాన్ని సత్యం చేశారు, అక్షర సత్యం చేసి ఈరోజు దాన్ని రుజువు చేయడంలో ముందున్నారు నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు మరియు యూత్ సభ్యులు. ఎక్కడికి పోయినా, ఏ కులంలోకి పోయినా యూత్ అయితే నాకు జననిరాజనం పలికారు. వాళ్ళందరికీ నేను ఎల్లవేళలా ఒక అన్నగా, తమ్మునిగా, ఒక బాసటగా నిలబడతాను. మీ అందరికి కూడా ఒక తమ్మునిగా, ఒక అక్క, మీ అందరికీ నేను ఎలా పిలుచుకున్న పలికే మనస్తత్వం కలిగిన వ్యక్తిని నేను. మీరు నన్ను ఎలా పిలుచుకున్నా కూడా నేను అలాగనే ఉంటాను. అంతేగాని నాలో గర్వం అంటూ ఏ కూడా కనిపించకుండానే ఉంటాను. నేను 13 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను. 13 సంవత్సరాలకు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన వాడిని. ఈరోజు సమాజ సేవ చేయాలి, నా గ్రామానికి, నేను పుట్టిన గడ్డకు నేను నా వంతు సహాయాన్ని నేను అందించాలి, నేను నాకు కొంత మార్పును సృష్టించాలన్న నినాదంతో ముందుకొచ్చాను తప్ప ఇంకా నేనేం ఆశించి వచ్చిన వ్యక్తిని కాదు. అదే 5 సంవత్సరాలు బాధ్యతాయుతమైన వ్యక్తిగా పనిచేయడానికి ముందుంటాను. నేను ఎక్కడో ఉండి శాసించే వ్యక్తిని కాదు, మీ దగ్గర ఉండి మీ సమస్యల్లో నిలబడి మీ కొడుకుగా, మీ బిడ్డగా మీరు ఎట్లా అలా అనువదించుకుంటే అట్లా మీ ముందు ఉండి సమస్యకు నేను ముందు నిలబడతాను. ఆ తర్వాత మీరు నిలబడండి, మీరు నాకు సపోర్ట్ ఇస్తారన్న ధైర్యంతో నేను ఈరోజు ముందుకొచ్చాను. మీ సపోర్ట్ ఇచ్చినందుకు మీకు ఎల్లవేళలా నేను న్యాయబద్ధంగా నిపుణులై ముందుకు సాగుతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మేము గ్రామం కమిటీలో ఇక రోజు మేము పాలక వర్గంగా ఉన్నాము. ఇక్కడ భాస్కర్ గారు, అల్వాల భాస్కర్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు మా తోటి వార్డు సభ్యులు అందరం కూడా ఏ పనిలో ఉన్నా కూడా ఖచ్చితంగా మేము సభాముఖంగా, అంటే మేము చర్చించుకొని మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఏ అవసరం ఉన్నా కూడా ఎల్లవేళలా చాకలి ఐలమ్మ వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న మా రజక సోదరి మనులకు తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము ఇక్కడ జోడెద్దుల లెక్క ఉన్నాం ఇద్దరం. ఎవరు? భాస్కర్ గారు కానీ నేను కానీ. ఎందుకంటే ఇద్దరికి ఇచ్చిన బాధ్యత చాలా పెద్దది, గ్రామం ఇచ్చిన బాధ్యత. తప్పకుండా మేమిద్దరం కూడా ఈ గ్రామాన్ని నడిపించడంలో ఎల్లవేళలా మాతో పాటుగా మా యొక్క వార్డు సభ్యులు అందరం కలిసి కూడా ముందుకు సాగుతాం. మీ సహాయ సహకారాలు తప్పకుండా అవసరమని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పాలకవర్గం, నూతన పాలకవర్గంలో ఉన్న వాళ్ళకు ఎలాంటి రాజకీయ అనుభవం ఉంది, కానీ పాలనా విధానంలో ఎలా ఉన్నామని అంటే అందరినీ కొత్త వాళ్ళని ఎన్నిక చేసింది. మార్పును కోరుకున్నదని నేను అనుకుంటున్నా మన కొత్త గ్రామం. ఆ మార్పును మా నుండే మీరు చూపించారు. ఇప్పుడు మేము మార్పు చేసి చూపించడంలో మాకు ఒక బాధ్యతను అప్పగించిందని మేము తప్పకుండా మా మనస వాచ కర్మన ఖచ్చితంగా పనిచేయడానికి మేము ముందుంటాం తప్పకుండా. ఇక్కడ మన గ్రామంలో అసలు యూత్ అంటే మామూలుగా నేను ఇప్పుడు వేరే అన్ని క్యాస్టులు చూశాను. ఎక్కడ ఉన్నా కూడా ఒక యూత్ ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా వచ్చి ప్రజెంట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడంలో మన రజక యూత్ సభ్యులు 100% సక్సెస్ చేస్తారు. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఇక్కడ ఏ చిన్న సమస్య లేకుండా అద్భుతమైన కార్యక్రమం చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణలో ఒక నూతన ఒరవడిని సృష్టించారు. అది నాకు చాలా అద్భుతం అనిపించింది.
అదేవిధంగా మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యక్రమం అదే విధమైన స్ఫూర్తి తీసుకొని మీరు ముందుకు సాగిన ఆ ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. అది నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే అంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య భూమిక పోషించాడు. అన్న అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు మన రాజన్న. మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ అన్న మన గ్రామంలో ఉండడం, ప్రత్యేకంగా మన రజక సోదరులందరికీ తను ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది నేను చాలా సంతోషపడుతుంటాను. ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా అద్భుతం అనిపిస్తుంటుంది. అది ఆషామాషి అయిన విషయమే కాదు. అందరినీ కూడా సమన్వయం చేస్తూ చక్కటి కార్యక్రమాన్ని తీసుకోవడంలో, ఇక్కడైతే యూత్ను మొబిలైజ్ చేయడంలో ఇంకా కొంతమంది ఉన్నారు మన మిత్రులు, దయచేసి పేర్లు చెప్పలేకపోతున్నాను. అదేవిధంగా మన పెద్దలు ఉన్నారు. రజక సంఘాన్ని నడిపించడంలో, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో వారెత్తుకున్న వాళ్ళ భుజాలపై చాలా భారం ఎత్తుకున్నారు. అంటే కనిపించే వాళ్ళు కొందరైతే, కనిపించని వాళ్ళు కొందరు ఉంటారు. ఇక్కడ నేను నిలబడడానికి నేను కనిపిస్తాను, కానీ నన్ను నిలబెట్టడంలో ఎందరో కృషి అనేది ఉంటుంది. అందులో అక్క జిల్లాలో అన్నదమ్ములు ఎందరో కృషి ఉంటుంది. పైకి కనిపించేదే మేము, కానీ దాని వెనుక చాలా మంది కృషి ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ను, మాకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అందరూ తీసుకున్న ఆ భుజస్కంధాలపై వేసుకున్న మీ భారాన్ని మేము తప్పకుండా మోస్తాము. తప్పకుండా మీరైతే మా పైన ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వాళ్ళను కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాకున్న ఆర్థిక వనరులు ఇది ఏ విధంగా వస్తుంది? ఇక్కడ భవన నిర్మాణం విషయంలో అందరూ అడిగారు. తప్పకుండా ఏ అవకాశం ఉన్నా అది ఎట్లా వస్తుందంటే మీ సలహాలు మా సలహాలు అన్నీ తీసుకొని తప్పకుండా ఈ భవన నిర్మాణంలో మేము మా పాలక వర్గం మా తరపున మేము చెప్తున్నాం. తప్పకుండా ఇది నిర్మాణం చేయడంలో మేము అందరం కూడా సమిష్టిగా ముందుంటామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఈ ఆతిథ్యాన్ని మేము కనుల విందుగా చూస్తున్నాం. ఎందుకంటే మాకు మొదటి పాలక వర్గం అయ్యాక ఇంత గొప్పటి సన్మానాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక ఆషామాషి విషయం కాదు. ఆ చక్కటి సన్మానాన్ని అందించిన మీ అందరికీ, యూత్ సభ్యులకు మరియు రజక సోదరులకు, అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా పాలకవర్గ సభ్యుల తరపున, నా తరపున ప్రత్యేక శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ కృతజ్ఞతలు. ఇటు సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.